టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మరి ఏప్రిల్ 24వ తారీఖు గురువారం. ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 2:33 వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ శతభిష నక్షత్రం ఉదయం 10:51 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వభద్ర. ఇక ఈరోజు మరి వరుథిని ఏకాదశిగా ఈ ఏకాదశిని సంబోధించడం అనేది జరుగుతోంది. తర్వాత మరి ఇదే రోజు వల్లభాచార్యుని యొక్క జయంతిగా కూడా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇక మరి ఈరోజు మరి ఏకాదశి కనుక గురువారంతో కలిసి రావటం వల్ల నరసింహస్వామిని పూజించడం వల్ల చాలా చక్కటి మంచి ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. కనుక అవకాశం ఉన్నవారు ఈరోజు మరి విష్ణుమూర్తికి కానీ నరసింహస్వామికి కానీ కొద్దిగా పానకం నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనా కూడా చాలా చక్కగా పూర్తవటం అనేది అనుకూలకంగా మారటం అనేది కనిపిస్తుంది. అయితే ఈరోజు మరి చంద్రుడు రాహుగ్రస్తం అంటే రాహు నక్షత్రంలో సంచరిస్తాడు కనుక మరి వీరి బుద్ధి వివేచనలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అంటే కొంత తొందరపాటు కానీ తర్వాత అయోమయ స్థితి కానీ నెలకొనే పరిస్థితి ఉంటుంది. అలాగే కొద్దిగా మతిమరుపు కూడా ఈరోజు కొంత ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఇప్పటికే క్రమంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం బుధుడు వీరికి నీచంలో సంచరిస్తున్నాడు కనుక ఎంతో కొంత మతిమరుపు పరజ్ఞానం పెరగటం అనేది అయితే ఉంటుంది. అది ఈరోజు మరింత కొద్దిగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యల్లో చాలా చక్కగా ఇటు స్నేహితుల సహకారం అవ్వచ్చు, తర్వాత మరి స్థాన మార్పుల కోసం మీరు చూస్తున్నట్టయితే కనుక ఆ మార్పులకు సంబంధించిన అంశాలు కూడా కొంతవరకు పురోగతిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. మరి ఎలా చూసినా ఎంతో కొంత మంచిగా కనపడుతుంది ఈరోజైతే. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలే మీకు మంచి లాభాన్ని చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వీరికి కూడా మరి ఏదైనా సరే అటు విదేశాలకు వెళ్ళాలంటే విదేశాలకి సాధ్యమవుతుంది. ఉన్న చోట ఏదైనా మార్పుల కోసం ప్రయత్నించినట్టయితే కనుక ఆ మార్పులు కూడా పొదిగిపుచ్చుకోగలుగుతారు. సంతాన విషయంలో స్పష్టమైన అవగాహనకి రాగలుగుతారు. అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎవరైనా సరే పెద్ద వయసు కలిగిన స్త్రీలు ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు ఏమరపాటుగా ఉండటం అనేది చూసుకోవాలి. ఇక మిగతా అంశాల్లో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ఇతరత్ర మంచి ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మనం గత 2-3 రోజులుగా చెప్తున్నాం ఎంతో కొంత చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయని. అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి రావటం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే వీరికి కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు చెప్పబోయే ఇంచుమించు ఏదైనప్పటికీ కూడా ఇటు మేష రాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈరోజు 4 రాశుల వారికి కూడా ఎంతో కొంత ఈ దూర ప్రయాణాలు చేయడానికి కానీ తర్వాత ఏదైనా సరే ధార్మిక క్షేత్రాలు సందర్శించడానికి కానీ అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు వినోద కాలక్షేపాల్లో ఎంతో కొంత పంచుకోవటం అనేది కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక కొలిక్కి రావటం అనేది కూడా అంతే తొందరగా జరిగిపోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇతరుల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇతరుల మాట తీరులో కొంత ఏదైనా సరే హెచ్చుతగ్గులు తగ్గటం, ఒకసారి అనుకోని అపార్థాలకి తావిచ్చే పరిస్థితులు ఉత్పన్నం కావటం అనేది అయితే ఉండొచ్చు. ఇక ఏదైనప్పటికీ కూడా ఒక్కోసారి అతి అమాయకత్వం కూడా మరి లేదా అతిగా నమ్మటం అనేది కూడా అంత మంచిది కాదు. ఏదైనప్పటికీ కూడా మరి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయంటే నా కడుపులో పట్టాలు ఉన్నాయని అమాయకంగా ప్రశ్నించడం కాదు. సో ఏదైనప్పటికీ కూడా ఏది వాస్తవం ఏది నిజం అనేది గుర్తించి మసులుకోవటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం.
సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా ఉపశమనం లభించడం అనేది ఉంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవారు ఈరోజు మరి ఎక్కువ శాతం పుబ్బా నక్షత్రం వారికి, తర్వాత ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక నిర్ణయాలు తీసుకోవటంలో వల్ల తొందరపాటు అనేది అయితే ఉంది. మామూలుగా దైనందికంగా మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు కానీ, అక్కడ వచ్చే ఉపద్రవాలు కానీ అయితే ఏమీ కనిపించడం లేదు. మరి ఇప్పటికే గర్భం కొత్తగా దాల్చిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వారి యొక్క ఆరోగ్య విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో సందిగ్ధ ధోరణి నెలకొంటారు. తర్వాత పెళ్లి కోసం వేచి ఉన్న వారికి కూడా పరిస్థితులు మరి దగ్గరదాకా వచ్చి పొందలేకపోవటం, ఏదో రకంగా అవి కొంత దూరం అయ్యే పరిస్థితి కూడా నెలకొనటం అనేది అయితే ఉంటుంది. కానీ ఆర్థిక అంశాల్లో కానీ చక్కటి పురోభివృద్ధి సాధించడం అనేది, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మంచి మన్ననలు పొందటం కానీ, ఇలా కొన్ని విషయాల్లో మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఈరోజైతే పొందగలుగుతున్నారు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరి ఇంటి సమస్యలు ఏదో రకంగా చుట్టుముట్టడం అనేది, మానసికంగా ప్రశాంతత లేకుండా చేసే పరిస్థితి కానీ నెలకొనవచ్చు. అమ్మగారు లేదా ఆవిడ మాటలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన విషయంలో ఎప్పటిలాగానే సందిగ్ధ పరిస్థితి తప్పదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు ఎక్కువ, చెడు తక్కువ, మంచి ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ళు ఆడ బంధువుల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరి కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు మరి ఉత్తరాషాఢ వారికి, మూల వారికి ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. అనుకోని నష్టాలు వాటిల్లే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. ఇతరులతో మీ యొక్క ఏదైతే పార్ట్నర్షిప్లో ఉన్నారో వారు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎంత పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు ఏమున్నప్పటికీ కూడా అవి పెద్దగా ముందుకెళ్ళలేకపోతాం. ముందుకెళ్తున్నట్టే ఉండి ఏదో రకంగా ఆగిపోతూ ఉండటం, ఆ రకంగా మానసికంగా ప్రశాంతత కరువు అవటం, తర్వాత కొంతవరకు మనలో కూడా ఇటు ఏలినాటి ప్రభావం వల్ల బద్ధకం పెరుగుతూ ఉండటం, చివరి నిమిషం దాకా తొందరపడని గుణం ఉండటం, వీటి వల్ల కూడా ఆశించినంత మంచి ఫలితాలు దక్కకపోవటం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ బాగున్నాయి అనుకునేప్పటికీ ఉన్నటువంటి అనారోగ్యం ఇది వల్ల మనం కొంత సతమతం అవడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అధికంగా ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా అది ఎంతో కొంత సద్వినియోగం అవటం అనేది, తర్వాత ఏదైనా సరే ధార్మిక క్షేత్రాలు సందర్శన చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా తప్పకుండా అది కూడా వారి యొక్క మనోవాంఛ ఫలించడం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు వైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఈరోజు మీకు లాభాన్ని చేకూరుస్తాయి.